కాంగ్రెస్ అధినాయకత్వం సినిమా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని ఏమనుకోవాలి. బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో గొడవ పెట్టుకుందా? లేదు కదా. కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు కదా, అందులో నటులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు కదా. కానీ రాష్ట్రాల్లో పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికిందని తెలంగాణలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక సినిమా వాళ్ళ మీద పెత్తనం, సినిమా వాళ్ళ మీద దౌర్జన్యం పెరిగిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భం. మొన్నటిసారి సినిమా వాళ్ళకి సంబంధించి తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి ఎలాంటి వేధింపులు జరిగినాయి అన్న చూసాం. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పుడు కర్ణాటకలో వచ్చేటప్పుడు రష్మికా మందని వెంటపట్టడం, ఆయన ఎవరో రవికుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే, ఆమె కన్నడ వ్యవహారాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అంటూ. ఆవిడ ఏమన్నా కన్నడాన్ని తిట్టిందా, కర్ణాటకని తిట్టిందా, లేకపోతే ఇంకోటి తిట్టిందా? లేదు. ఆమెకు వ్యతిరేకంగా ఆమెకు బుద్ధి చెప్పాలి అన్నటువంటి పిలుపులు ఇస్తున్నాడు పదే పదే. పార్టీ అధిష్టానము ఆపట్లేదు, అట్లాగే సిద్ధరామయ్య ఆపట్లేదు, డీకే శివకుమార్ ఆపట్లేదు. ఎందుకని? ఓ హీరోయిన్ ఇప్పుడు ఇతను బాగా బెదరగొడితే కనుక వాళ్ళ కార్యకర్తలు ఏదో గొడవ చేస్తుంటే అప్పుడు ఆవిడ సీఎంను డిప్యూటీ సీఎంను అప్రోచ్ అయితే అప్పుడు వాళ్ళ చెప్పు చేతలో పడి ఉంటుంది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి గుణం. సినిమా వాళ్ళని కూడా బెదరేసి కంట్రోల్లో పెట్టుకునేటటువంటి గుణం. ఇప్పుడు దీంతో ప్రస్తుతానికి ఆమెకి ఇంకెవరయ్యా అండగా మిగిలిందంటే సొంత కుల సంఘం వాళ్ళు. ఇప్పుడు ఆ కుల సంఘం వాళ్ళు ఆమెకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కర్ణాటక రాజకీయాల్లో విచిత్ర ట్విస్ట్.